ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మనం చాప్టర్స్ 32, 33 అలానే 34లో డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్స్ని ఒక్కసారి రీక్యాప్ చేద్దాం. అండ్ దానితో పాటుగా ఇంతకు ముందు మనం వేరు, లెట్ అలానే కాన్స్టెంట్ గురించి ఇంకొక 2 డిఫరెన్సెస్ ఉన్నాయి అని చెప్పాను కదా, దాని గురించి మాట్లాడుకుందాం. అలానే మన యొక్క గ్లోబల్ ఆబ్జెక్ట్కి అండ్ మన యొక్క గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి అన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సరే, ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ నాకు చెప్పండి. ఇక్కడ మీరు చూసుకుంటే వేర్ అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, లెట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, అలానే కాన్స్టెంట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, ఒక ఫంక్షన్ డిక్లరేషన్ చేశాను, అలానే ఒక ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ చేశాను అనమాట. ఇప్పుడు మన యొక్క హోస్టింగ్లో భాగంగా ఏం జరుగుతుంది, ఏ వేరియబుల్స్ని అయితే మనం వేర్ అని డిక్లేర్ చేసామో అవి ఈ యొక్క కంటైనింగ్ స్కోప్లో టాప్లోకి వెళ్ళిపోయి అన్డిఫైన్డ్తో ఇనిషియలైజేషన్ అవుతాయి అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి యూజర్ నేమ్లోకి అన్డిఫైన్డ్ వచ్చింది, అలానే ఈ యొక్క ఫంక్షన్ డిక్లరేషన్ కూడా టాప్లోకి వెళ్ళిపోతుంది అనమాట. దాంతోపాటు మన యొక్క లెట్ మరియు కాన్స్టెంట్ అన్నటువంటి కీవర్డ్స్తో క్రియేట్ చేసినటువంటి వేరియబుల్స్ అనేవి టెంపోరల్ డెడ్ జోన్లోకి వెళ్తాయి అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి మార్క్స్, డిస్కౌంట్, అలానే ఈ యొక్క ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, గ్రీట్ అని చెప్పేసి మనం క్రియేట్ చేసాం కదా, ఇది కూడా టెంపోరల్ డెడ్ జోన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. టెంపోరల్ డెడ్ జోన్లో ఉన్న వాటిని డిక్లరేషన్ కన్నా ముందు మనం యాక్సెస్ చేయలేమన్నమాట. సో ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది అనుకోనంటే, ఈ ప్లేస్లో మనకి అన్డిఫైన్డ్ వస్తుంది. అలానే ఇక్కడ మనం వెల్కమ్ అన్నటువంటి ఫంక్షన్ని కాల్ చేసాం కాబట్టి ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి కాబట్టి వెల్కమ్ అని ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, అయితే ఈ యొక్క గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్లో భాగంగా కొన్ని జరుగుతాయి అనమాట. అందులో ఫస్ట్ది ఏంటి అనుకోనంటే గ్లోబల్ స్కోప్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ గ్లోబల్ స్కోప్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ తరువాత మన యొక్క ప్రోగ్రాంలో ఉన్నటువంటి వేరియబుల్స్ అలానే ఫంక్షన్స్ అనేవి మన యొక్క ప్రోగ్రాంలో టాప్లోకి వెళ్ళిపోతాయి అనమాట. ఓకే, ఇక్కడ నేను ప్రోగ్రాంలో టాప్లోకి వెళ్ళిపోతాయి అని ఎందుకు చెప్పాను అనుకోనంటే, ఇక్కడ మనం గ్లోబల్ స్కోప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఓకే, గ్లోబల్ స్కోప్ అంటే మన యొక్క ఎంటైర్ ప్రోగ్రామ్ కదా. సో కాబట్టి గ్లోబల్ స్కోప్ క్రియేట్ అయిన తర్వాత ఈ యొక్క వేరియబుల్స్, ఫంక్షన్స్ అనేవి టాప్ ఆఫ్ ద ప్రోగ్రాంలోకి వెళ్తాయి అనమాట. ఇది మన యొక్క హోస్టింగ్లో భాగంగా జరుగుతుంది. ఆ తరువాత ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గ్లోబల్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. మన యొక్క బ్రౌజర్స్లో గ్లోబల్ ఆబ్జెక్ట్ ఏంటి, విండో అనమాట. అదే మన యొక్క నోట్ జేఎస్లో అయితే గ్లోబల్ అనమాట. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అనుకోనంటే, బ్రౌజర్స్లో విండో అలానే నోట్ జేఎస్లో గ్లోబల్, ఈ విధంగా డిఫరెంట్గా ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు మనకి గ్లోబల్ దిస్ అని చెప్పేసి ఇంకొక ఆబ్జెక్ట్ని దించారనమాట. సో ఈ విధంగా బ్రౌజర్స్లో విండో, నోట్ జేఎస్లో గ్లోబల్ అని వాడకుండా రెండింట్లో కూడా మనం గ్లోబల్ దిస్ని వాడుకోవచ్చు అనమాట. ఓకే, దాని గురించి నేను తర్వాత డిస్కస్ చేస్తాను. బట్ ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి, మన యొక్క గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్లో భాగంగా గ్లోబల్ స్కోప్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క గ్లోబల్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అనుకోనంటే, ఈ యొక్క విండో అన్నటువంటి గ్లోబల్ ఆబ్జెక్ట్లోకి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క గ్లోబల్ వేరియబుల్స్ అలానే ఫంక్షన్స్ అనేవి ఈ యొక్క ఆబ్జెక్ట్లో ప్రాపర్టీస్ కింద యాడ్ అయిపోతాయి అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మీకు వినడానికి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ యొక్క ప్రోగ్రామ్ మనం చూసాం కదా, ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క యూజర్ నేమ్లో మనకి అన్డిఫైన్డ్ అని ప్రింట్ అయ్యింది. అవునా, ఒక్కసారి ఈ యొక్క ప్రోగ్రామ్ని చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూడండి అన్డిఫైన్డ్ అని ప్రింట్ అయ్యింది, ఇక్కడ మనకి వెల్కమ్ అని ప్రింట్ అయ్యింది అనమాట. ఓకే, అయితే మీకు ఇక్కడ ఏమని చెప్పాను, మనకి గ్లోబల్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఆ యొక్క గ్లోబల్ ఆబ్జెక్ట్లో మన దగ్గర ఉన్నటువంటి వేరియబుల్స్, ఫంక్షన్స్ అనేవి ప్రాపర్టీస్ కింద యాడ్ అవుతాయి అని చెప్పాను కదా. సరే, ఇప్పుడు ఈ యొక్క వేరియబుల్స్ మన యొక్క విండో అన్నటువంటి ఆబ్జెక్ట్లో ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేద్దాం. సో సింపుల్గా నేను ఏం రాస్తున్నాను అనుకోనంటే విండో అని రాశాను అనమాట. ఓకే, ఈ విధంగా ఎక్కడ రాయొచ్చు లేదా డైరెక్ట్గా మన యొక్క కన్సోల్లో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సరే, ఇప్పుడు నేను ఈ యొక్క విండో అని రాశాను కదా, ఈ యొక్క విండో సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ ఇక్కడ నాకు ప్రింట్ అయ్యింది అనమాట. ఒక్కసారి దీనిని ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి ఈ యొక్క ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అనమాట ఇవి. ఓకే, ఈ యొక్క ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా తర్వాత చాప్టర్లో మనం ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకుంటాం కదా, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. బట్ ఇక్కడైతే గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ స్కోప్ క్రియేట్ అయిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క వేరియబుల్స్, ఫంక్షన్స్ అనేవి ఈ యొక్క విండో అన్నటువంటి గ్లోబల్ ఆబ్జెక్ట్లో యాడ్ అవుతాయి అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఏముంది, ఈ యొక్క యూజర్ నేమ్ ఉంది కదా. సరే, ఈ యొక్క విండో ఆబ్జెక్ట్లో ఈ యొక్క యూజర్ నేమ్ ఉందా లేదని చెక్ చేద్దాం. ఓకే, సో కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ నాకు చూడండి ఈ యొక్క యూజర్ నేమ్ అన్నటువంటి వేరియబుల్ అనేది ఇక్కడ నాకు ఒక ప్రాపర్టీ కింద వచ్చిందనమాట. ఓకే, అదే మీకు ఇక్కడ చెప్పానమాట. మన దగ్గర ఉన్నటువంటి వేరియబుల్స్, ఫంక్షన్స్ అనేవి ఈ యొక్క విండో ఆబ్జెక్ట్కి ప్రాపర్టీస్ కింద వెళ్ళిపోతాయి అనమాట. అయితే ఇక్కడ మీరు బాగా గమనిస్తే
ఇదేంటి వేర్ అని ఉపయోగించాను అనమాట. కాకపోతే ఇక్కడ చూడండి ఈ యొక్క మార్క్స్, డిస్కౌంట్ అనేవి నేను ఏం చేశాను లెట్ మరియు కాన్స్టెంట్ అన్నటువంటి కీవర్డ్తో ఉపయోగించాను అనమాట. సో ఏ వేరియబుల్స్ని అయితే మనం లెట్ మరియు కాన్స్టెంట్ అన్నటువంటి కీవర్డ్స్తో క్రియేట్ చేస్తామో అవి మన యొక్క విండో అన్నటువంటి గ్లోబల్ ఆబ్జెక్ట్లోకి యాడ్ అవ్వనమాట. అందుకోసం మీరు ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క మార్క్స్, డిస్కౌంట్ అనేవి ఇందులో ఉండవన్నమాట. ఓకే, ఇక్కడ మీరు చూసుకోండి, టాప్లోకి వెళ్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి ఎంకి సంబంధించి మనకి మార్క్స్ ఉందా, మార్క్స్ అనేది లేదనమాట. ఓకే, అలానే డీకి సంబంధించి డిస్కౌంట్. ఓకే, టాప్లోకి వెళ్తున్నాను, ఇక్కడ చూడండి డిస్కౌంట్ లేదనమాట. కానీ మనకి యూజర్ నేమ్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ మీరు చూడండి యూజర్ నేమ్ అనేది ఉందనమాట. ఎందుకోసం అనుకోనంటే దానిని నేను వేర్ అన్నటువంటి కీవర్డ్తో డిక్లేర్ చేశాను అనమాట. ఓకే, అలానే ఇక్కడ చూడండి ఈ యొక్క వెల్కమ్ అన్నటువంటి ఫంక్షన్ డిక్లరేషన్ ఉంది కదా, ఇది కూడా ఉంటుంది అనమాట. ఓకే ఓకే ఇక్కడ మీరు చూసుకుంటే చూడండి ఈ యొక్క వెల్కమ్ అన్నటువంటి ఫంక్షన్ డిక్లరేషన్ ఉంటుంది అనమాట. కానీ మన యొక్క ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉండవు అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే జీ తోటి గ్రీట్ అన్నటువంటి ఫంక్షన్ అనేది లేదనమాట. సో గుర్తుపెట్టుకోండి, మన యొక్క గ్లోబల్ స్కోప్ లో ఏ వేరియబుల్స్ అయితే మనం వేర్ అన్నటువంటి కీవర్డ్స్ తో క్రియేట్ చేస్తామో అవి మన యొక్క విండో అన్నటువంటి గ్లోబల్ ఆబ్జెక్ట్ లోకి వెళ్తాయి అనమాట. కానీ ఏ వేరియబుల్స్ అయితే మనం లెట్ మరియు కాన్స్టెంట్ అన్నటువంటి కీవర్డ్స్ తో క్రియేట్ చేస్తామో అవి మన యొక్క గ్లోబల్ ఆబ్జెక్ట్ లోకి యాడ్ అవ్వనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వేర్ అన్నటువంటి కీవర్డ్తో క్రియేట్ చేశాను. సో కాబట్టి ఈ యొక్క విండో అనేటువంటి ఆబ్జెక్ట్లో దీనిని యాక్సెస్ చేసుకోగలను అనమాట. కానీ ఇక్కడ లెట్ వాడాను, ఇక్కడ కాన్స్టెంట్ వాడాం కదా, ఇప్పుడు ఈ విధంగా యాక్సెస్ చేసామనుకోండి మనకి అన్డిఫైన్డ్ అని వస్తుంది అనమాట. ఓకే, అలానే మన యొక్క ఫంక్షన్ డిక్లరేషన్స్ అనేవి మన యొక్క విండో అన్నటువంటి గ్లోబల్ ఆబ్జెక్ట్లోకి యాడ్ అవుతాయి అనమాట. ఓకే, అందుకోసమే ఇక్కడ మీరు చూసుకుంటే విండో డాట్ సే హెల్లో అని మనం కాల్ చేసుకోవచ్చు. అలా కాకుండా డైరెక్ట్గా సే హెల్లో అన్నటువంటి మెథడ్ని కాల్ చేసుకోవచ్చు అనమాట. అలానే మన యొక్క ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఈ యొక్క విండో అన్నటువంటి గ్లోబల్ ఆబ్జెక్ట్లోకి యాడ్ అవ్వవన్నమాట. అందుకోసమే ఇక్కడ మీరు ఈ విధంగా విండో డాట్ గ్రీట్ అన్నటువంటి ఫంక్షన్ని కాల్ చేసామనుకోండి మనకి అన్డిఫైన్డ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, సరే ఇప్పుడు ఈ యొక్క స్కోప్కు సంబంధించి వేరు, లెట్ అలానే కాన్స్టెంట్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మన యొక్క లెట్ మరియు కాన్స్టెంట్ ఈ రెండు కూడా బ్లాక్ స్కోప్డ్, కానీ మన యొక్క వేర్ అనేది ఫంక్షన్ స్కోప్డ్ అనమాట. అంటే ఒక ఫంక్షన్లో మనం వేర్ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తే ఆ యొక్క ఎంటైర్ ఫంక్షన్లో మనం దాన్ని ఉపయోగించుకోగలం అనమాట. ఓకే, అలా నా యొక్క వేరియబుల్ని ఫంక్షన్కి బయట డిక్లేర్ చేస్తే అది గ్లోబల్ స్కోప్ అనమాట. సో కాబట్టి ఎంటైర్ ప్రోగ్రామ్లో దాన్ని మనం యాక్సెస్ చేసుకోగలం అనమాట. సరే, ఇప్పుడు హోస్టింగ్ పరంగా చూసుకుంటే ఏ వేరియబుల్స్ని అయితే మనం వేర్ అన్నటువంటి కీవర్డ్తో క్రియేట్ చేస్తామో అవి ఆ యొక్క కంటైనింగ్ స్కోప్లో టాప్లోకి వెళ్ళిపోతాయి, అందులోకి అన్డిఫైన్డ్ అనేది ఇనిషియలైజేషన్ అవుతుంది అనమాట. కానీ ఏ వేరియబుల్స్ని అయితే మనం లెట్ మరియు కాన్స్టెంట్ అన్నటువంటి కీవర్డ్స్తో క్రియేట్ చేస్తామో అవి హోస్ట్ అవుతాయి, కాకపోతే టెంపోరల్ డెడ్ జోన్లో ఉంటాయి అనమాట. సో టెంపోరల్ డెడ్ జోన్లో ఉన్నప్పుడు వాటిని మనం యాక్సెస్ చేయలేమన్నమాట. ఓకే, సరే ఇప్పుడు ఈ యొక్క గ్లోబల్ ఆబ్జెక్ట్ క్రియేషన్ జరిగిన తరువాత దిస్ బైండింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఇది కూడా ఇంపార్టెంటే. సో ఈ యొక్క దిస్ బైండింగ్లో భాగంగా ఏం జరుగుతుంది అనుకోనంటే ఇప్పుడు మన యొక్క విండో ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ యొక్క విండో ఆబ్జెక్ట్ని మన యొక్క దిస్ అన్నటువంటి కీవర్డ్లో పెట్టేస్తారనమాట. అంటే దాని అర్థం ఏంటి అనుకోనంటే మన యొక్క గ్లోబల్ స్కోప్లో విండో అలానే దిస్ ఈ రెండు కూడా సేమే అనమాట. ఇదే ఇంతకుముందు మీకు చెప్పాను అనమాట. ఓకే, మన యొక్క విండో అన్నటువంటి గ్లోబల్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ యొక్క విండో అన్న లేదా దిస్ అన్న రెండు ఒకటే అనమాట. ఓకే, సో కావాలంటే ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే ఇక్కడ నేను దిస్ అని ప్రింట్ చేశాను అనమాట. ఓకే, ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఇది చెక్ చేసుకున్నా అలానే ఇది చెక్ చేసుకున్నా ఈ రెండు కూడా సేమే అనమాట. ఓకే, ఈ రెండు సేమా కాదా చెక్ చేసుకున్నారు అనుకోండి ఇక్కడ మీకు ట్రూ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడండి నేను ఏం చేశాను అనుకోండి ఈ రెండు కూడా సమానమా లేదా చెక్ చేస్తున్నాను కదా, ఇక్కడ మీరు చూడండి ట్రూ వస్తుంది అనమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి మన యొక్క గ్లోబల్ స్కోప్లో ఇక్కడ మీరు చూసారా ఇది మన యొక్క గ్లోబల్ స్కోప్ అంతే కదా, ఈ యొక్క గ్లోబల్ స్కోప్లో మన యొక్క విండో అలానే దిస్ ఈ రెండు సేమే అనమాట. కాకపోతే ఇదే దిస్ని మన యొక్క ఫంక్షన్ స్కోప్లో వాడామనుకోండి అప్పుడు మారిపోతుంది అనమాట. ఓకే, అది ఏ విధంగా మారుతుంది, ఎందుకు మారుతుంది అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, సో గుర్తుపెట్టుకోండి మన యొక్క గ్లోబల్ స్కోప్లో విండో అలానే దిస్ అనేవి సేమ్, కానీ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కాంటెస్ట్కి వచ్చేసరికి ఈ యొక్క దిస్ అనేది మారిపోతుంది. దాని గురించి నేను యారో ఫంక్షన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు డిస్కస్ చేస్తాను అనమాట. ఓకే, సో ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోండి మన యొక్క జావా స్క్రిప్ట్లో ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకోనంటే దానికి ముఖ్య కారణం మన యొక్క గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనమాట. ఓకే, ఈ యొక్క గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్లో భాగంగా ఫస్ట్ మనకి గ్లోబల్ స్కోప్ అనేది క్రియేట్ అవుతుంది, అలానే మన యొక్క గ్లోబల్ ఆబ్జెక్ట్ అంటే ఈ యొక్క విండో అన్నటువంటి ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి అందులోకి ప్రాపర్టీస్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. అలానే మన యొక్క ఎంటైర్ ప్రోగ్రాంలో కేవలం ఒకే గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఉంటుంది, కానీ మన యొక్క ప్రోగ్రాంలో ఉన్నటువంటి ఫంక్షన్స్ని ఎన్నిసార్లు క్రియేట్ చేస్తే
అన్ని ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేవి క్రియేట్ అవుతాయి అనమాట. సరేనా? అయితే ఈ యొక్క ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ గురించి తర్వాత మనం ఫంక్షన్స్ గురించి డీప్ గా మాట్లాడుతాం, అప్పుడు చెప్తాను అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఫంక్షన్స్, ఎగ్జిక్యూషన్ కాంటెక్ట్స్, స్కోప్స్ అలానే హోస్టింగ్ గురించి ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఎరేస్ అలానే ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తాను.